హెగ్డే టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఇప్పుడు కనీసం తనకి నాగ చైతన్యతో జోడీ కట్టే ఛాన్స్ కూడా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. ఆఫర్లు లేవు, ఐరన్ లెగ్ స్టాంప్ పోవట్లేదు. ఇలాంటి టైంలో తను 45 కోట్లు పెట్టి సీఫేస్ ప్లాట్ తీసుకుంది. అది కూడా ముంబైలో. ఇలా తను వార్తల్లోకి ఎక్కిందని, అలా ప్రచారం దక్కింది అనుకోవడానికి లేదు. అసలు వివాదం, అనవసరపు ఇష్యూ ఇక్కడే మొదలైంది. ఏంటది? టేక్ ఎ లుక్. పూజా హెగ్డే మంచి స్వింగ్లో ఉన్నప్పుడే సినిమాకు 4 నుంచి 6 కోట్లు తీసుకుంటోంది అన్నారు. అది కేవలం 2 ఏళ్ల క్రితం స్టోరీ. ఇప్పుడు కోటికి డిమాండ్ తగ్గిన ఆఫర్ లేవు. ఏదో నాగ చైతన్య సినిమా ఆఫర్, అలాగే హిందీలో షాహిద్ కపూర్తో దేవా మూవీ చేస్తోంది. అయితే ఇప్పుడు తను వార్తల్లోకి ఎక్కడానికి కారణం 45 కోట్లతో ముంబైలో సీ ఫేస్ ఫ్లాట్ తీసుకోవడమే. 3000 స్క్వేర్ ఫీట్స్తో ఆ ఫ్లాట్ ఉందట. చేతిలో సినిమాలు లేవు, పెద్దగా హిట్లు కానీ డిమాండ్ కానీ లేదు. అలాంటప్పుడు తనకు అన్ని కోట్లు విలువ చేసే ఫ్లాట్ ఎక్కడిది? అంత ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ కొనేంత అమౌంట్ తనకు ఎక్కడిది? ఇది అందరికీ వస్తున్న డౌట్. అయితే తను గత 12 ఏళ్లలో 20 సినిమాలు చేస్తే అందులో మొహంజదారు వరకు కనీసం కోటి కూడా తీసుకోలేదు. రంగస్థలం F3లో ఐటెం సంఖ్య పరిమితమైంది. ఇలా లెక్కేస్తే తను 4 కోట్ల పైనే పారితోషికం తీసుకున్న మూవీల సంఖ్య 10 దాటట్లేదు. అలా లెక్కేసిన 40 కోట్ల పారితోషికం రావడమే గొప్ప. అలాంటిది 45 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్మెంట్ ఎలా తీసుకుంది అంటే యాడ్ ఎండార్స్మెంట్స్, ఇన్స్టా ప్రమోషన్లే కారణం అంటున్నారు. అలా తను సంపాదించిందని కవర్ చేస్తున్నారు. కానీ 45 కోట్ల ఫ్లాట్ తీసుకున్న తర్వాతే తన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫోకస్లో పడిందట. కొత్త ఇంటి మీద సోదా కూడా జరిగిందట.